స్త్రీలు ఎంతగానో ఎదురు చూసే శ్రావణ మాసం వచ్చేసింది. ఈ నెల ఆగస్టు 13 నుండి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఎలా పూజించాలి? ఎలాంటి నియమాలను పాటించాలి? పూజలో వాడాల్సిన పుష్పాలు మరియు నైవేద్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్‌కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీ మహావిష్ణువుకి అలాగే మహాలక్ష్మీదేవి ఈ శ్రావణ మాసం అంటే చాలా అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ నెలలో చేసే పూజలు కోటి రెట్లు పుణ్య ఫలితాన్ని ఇస్తాయట. కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు తెల్లవారుజామున తప్పకుండా నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ ముఖానికి అలాగే కాళ్ళకు పసుపు రాసుకొని పారాన్ని పెట్టుకోవడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ సౌభాగ్యం వస్తుంది. శ్రావణ మాసం నెల రోజులు స్త్రీలు ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు మట్టి గాజులను ధరిస్తే సుమంగళి యోగం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారం మరియు శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని తప్పకుండా పూజించాలి. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకోపోయినా పర్లేదు, కానీ 2 రోజులకు ఒకసారైనా సరే ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. వెంటనే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూజ చేసే స్త్రీలు జుట్టు విరపోసుకొని పూజ చేయకూడదు. జడ వేసుకొని మాత్రమే పువ్వులు ధరించి పూజలో కూర్చోవాలి. అంతేకాని తడి జుట్టుతో దీపారాధన అస్సలు పొరపాటున కూడా చేయకూడదు. అలాగే లక్ష్మీదేవిని పూజించేవారు నిలబడి పూజలు చేయకూడదు. నేలపైన చాప వేసుకొని లేదా పేపర్ వేసుకొని అయినా సరే కూర్చొని పూజ చేయాలి. అప్పుడే మీ పూజకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి. ప్రతి శ్రావణ శుక్రవారం మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి పసుపు, కుంకుమ, గాజులను, పండ్లను తాంబూలంగా మీకున్నంతలోనే ఇచ్చుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించే ఆడవారు పగటి పూట పొరపాటును కూడా అస్సలు నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుందట. లక్ష్మీదేవి తామర పువ్వులు అంటే మహాలక్ష్మికి ప్రీతికరమైనది కాబట్టి తామర పూలతోనే లక్ష్మీదేవిని పూజిస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తొలగిపోయి, అలాగే ఎర్రటి గులాబీ, మందార పూలు మరియు గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. బిల్వ దళాలు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి లక్ష్మీ పూజలో బిల్వ దళాలను ఉపయోగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారు. సాధారణంగా నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేస్తాం, కానీ ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ముందు దీపాలను వెలిగించి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీ పూజలో తప్పకుండా కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయాలి. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు ఆవు పాలు, బియ్యం అలాగే బెల్లంతో చేసిన క్షీరాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించడం. పరమాణంతో కొద్దిగా పచ్చకర్పూరం, యాలుకలు వేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలవుతారట. ఎలాంటి నైవేద్యం లేకపోయినా సరే 2 తమలపాకులను, ఒక్క అరటిపండు, కొద్దిగా పటిక బెల్లం పెట్టినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. అలాగే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అటుకులు, బెల్లం నివేదిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు వెంటనే ఇట్టే తొలగిపోతాయి. మీ ఇంటికి భోగభాగ్యాలు కలిసి వస్తాయి. అలాగే లక్ష్మీదేవికి దానిమ్మ గింజలు మరియు తేనె నివేదిస్తే విపరీతమైన ధన ఆకర్షణ వస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో అష్టదళ పద్మ ముగ్గు వేసి లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేయాలి. తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం చాలా మంచిది. అమ్మవారి ఆలయంలో నెయ్యి దీపాలను వెలిగిస్తే ఇంకా మంచి జరుగుతుంది. శ్రావణ మాసంలో తప్పకుండా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకోవాలి. మీ పూజ గదిలో పెట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం వెంటనే వర్తిస్తుంది. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మీ పూజ గదిలో పసుపు కొమ్ములను ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏదైనా ఒక శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి ముందు 11 పసుపు కొమ్ములు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపు కొమ్ములను తీసి ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెడితే ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఇల్లు ఊడడం, ఇల్లు తుడవడం అస్సలు పొరపాటును కూడా చేయకూడదు. అలాగే సాయంత్రం ప్రదోష వేళలో భార్యాభర్తలు గొడవలు పడడం, పిల్లలను కొట్టడం అస్సలు చేయకూడదట. దీని వలన మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఈ శ్రావణ మాసంలో
నెల రోజులు పూర్తిగా సాత్విక ఆహారమే స్వీకరించాలి. అంటే మాంసాహారం అస్సలు పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అలాగే ఈ శ్రావణ మాసంలో జుట్టు కత్తిరించడం, గొళ్ళు కత్తిరించడం వీలైనంత వరకు నివారించాలి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా గోవును తప్పనిసరిగా పూజించాలి. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పకుండా గోమాతకు నానపెట్టిన శనగలు, బెల్లం తినిపిస్తే 33,00,00,000 మంది దేవతల ఆశీస్సులు లభిస్తాయట. ఈ శ్రావణ మాసంలో నెల రోజులు తులసి కోటను ఎక్కువగా పూజించాలి. శ్రావణ మాసంలో చేసే తులసి పూజలకు కోటి జన్మల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం, ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా అఖండ రాజయోగం కలిసొస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో మీ పూజ గదిలో తప్పకుండా అక్షింతలను పెట్టుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలు వేసుకుంటే కోరిన కోరికలని త్వరగా నెరవేరుతాయి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా ఆత్మ ప్రదక్షిణ చేయాలి. 3 సార్లు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగిస్తేనే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి పెట్టిన నైవేద్యాన్ని స్టీల్ పాత్రలో, ప్లాస్టిక్ గిన్నెల్లో అస్సలు పొరపాటును కూడా పెట్టకూడదు. ఇత్తడి లేదా రాగి గిన్నెల్లో లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. అయితే ఈ శ్రావణ మాసంలో చాలామంది పూజ గదిలో కలశం పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ఈ కలశం పెట్టేవారు నేరుగా కలశాన్ని పీఠం పైన పెట్టుకోకూడదు. పీఠం పైన ముందుగా బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపైన బియ్యం పోసి ఆ బియ్యం పైన కలశాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ఈ శ్రావణ మాసంలో వ్రతాలు చేసే ఆడవారు ఖచ్చితంగా చేతికి తోరం కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతం లేదా మంగళగౌరి వ్రతాన్ని చేసేటప్పుడు పూజ ముగిశాక నోము దారాన్ని వెంటనే మీ కుడి చేతికి కట్టుకోవాలి. అప్పుడే మీరు చేసిన వ్రతానికి సంపూర్ణ లక్ష్మి కటాక్షం వర్ధిల్లుతుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి విగ్రహానికి లేదా పటానికి నేరుగా తులసి దళాలను వేయకూడదు. కేవలం విష్ణుమూర్తి ఉన్న చిత్రపటానికి మాత్రమే తులసి దళాలను సమర్పించాలి. ఈ శ్రావణ మాసంలో స్వచ్ఛమైన శ్రీగంధాన్ని లక్ష్మీదేవి పాదాలకు రాసి అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే శంఖంలో ఆవు పాలు పోసి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఈ శ్రావణ మాసంలో అంటే శివునికి కూడా ప్రీతికరమైన మాసం కాబట్టి శ్రావణ మాసంలో తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం ఈ శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా శివుణ్ణి, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని మరియు గౌరీదేవిని పూజించాలి. ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు చాలా విశిష్టమైనవి కాబట్టి శ్రావణ సోమవార వ్రతం చేయడం వలన సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారం నాడు గౌరీ వ్రతాన్ని చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఈ శ్రావణ మాసంలోనే ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే చిన్న చిన్న నియమాలు మరియు పరిహారాలను పాటించడం వల్ల మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోయి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లో తాండవిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.